హల్లెలూయా. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన కృప నిరంతరం చూపును గాక, ఆయన కృప నిరంతరం మనందరి పట్ల చూపును గాక, మన ప్రాంతం పట్ల చూపును గాక, మన రాష్ట్రం పట్ల మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గత మాసమంతా ప్రభు మనల్ని కాచి కాపాడి రెక్కల నీడలో భద్రపరిచేందుకు అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారంలో కూటాన్ని ప్రభు ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. వాగ్దాన సందేశ కూడికిన ప్రభు దీవించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నాయని చేతులు ఎత్తండి. కనపడితేటెత్తండి పూర్తిగా. ప్రభు వారందరిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుదామా? తీయండి, అందరు తీయండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఈ వాక్య భాగంలో రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను అనే వాగ్దానాన్ని ప్రభు ఈ మాసానికి మనకు అనుగ్రహించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1వ తేదీన వాగ్దాన సందేశం తెలియజేయడం జరిగింది. వినని వారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు విని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. దేవుడు ఎందుకో మరలా ఆ మాటలే ప్రేరేపించారు కనుక తెలియజేస్తున్నా. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా.
మరోసారి చదవండి ఆ మాట. రాబోవు శోధన కాలములో నేనును నిన్ను. 1వ తేదీ ఉదయకాలం మీకు ఆ వాగ్దానం చెప్పేటప్పుడు ఎవరి కోసం చెప్తున్నాడో, ఎందుకోసం చెప్తున్నాడో నాకు తెలియదు అని చెప్పా. మీకు గుర్తుందో లేదో. ఆ సాయంత్రం అనుకుంటా 5:30, 6 టైంలో ఫోన్ చేస్తే నేను ఎత్తలా. మరలా ఫోన్ చేశారు కదా నీ చేస్తే, అన్న ఉదయం లైవ్లో వాక్యం విన్నానన్నా, దేవుడు శోధనలో నుంచి కాపాడాడన్నా, గొప్ప కార్యం చేశాడన్నా కుటుంబంలో అన్నారు. ఏమైంది అన్న? 2వ తేదీ వాళ్ళ అబ్బాయిది పెళ్ళి. 1వ తేదీ సాయంకాలం 4:30 ఆ టైంలో మీకు చెప్పకూడదు ఎందుకంటే లైవ్ పోతుంది కనుక. ఆ అమ్మాయి ఎవరితోనో తిరిగి లేచిపోయి ఆ తర్వాత మరలా ఇంకొకడితో ఎంగేజ్మెంట్ అయ్యి అవన్నీ దాచిపెట్టి ఆ తర్వాత మరలా వీళ్ళతో మాట్లాడుకొని ఆ సంబంధం ఓకే చేసుకొని 2వ తేదీ పెళ్లి జరగాలి. 1వ తేదీ 4:30, 5 ఆ టైంలో ఆ ఫోటోలన్నీ వాళ్ళకి పంపించారంట. ఆ తర్వాత నాకు ఫోన్ చేసన్నా, దేవుడు కాపాడాడన్నా వాడి జీవితాన్ని, వాడిని, మమ్మల్ని అని అన్నాడు. దేవుడు ఆ కుటుంబంలో మేలు చేసేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. 2వ తేదీ ఆటోలో వెళ్తున్నారంట. ఆటో అలా ఎగిరిపడిందంట. ఎవరికి ఏ చిన్న దెబ్బ కూడా తగలకుండా ప్రభు కాచి కాపాడాడు. అందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. 2వ తేదీ నాకు ఒక ఫోన్ వచ్చింది. కొల్లిపరలో మనం స్థలం తీసుకొని మందిరం కట్టాం. ఆ పక్కలో వాళ్ళది ఒక 10 అడుగులు ఉంటుంది అనుకుంటా. 10 అడుగుల మీద బారు. అది కాకుండా మాది ఇంతవరకు ఉంది స్థలం అని చెప్పేసి వాళ్ళు ఆడ గోల్ చేయడం జరిగింది. ఇంతకాలం బాగానే ఉన్నారు, ఇంతకాలం మౌనంగా ఉండి 1వ తేదీ వాగ్దానం ఇచ్చాను. 2వ తేదీ ఆ శోధన నాకు కూడా వచ్చింది. అని ఏం చేయాలి చెప్పండి? అని చెప్పాను కదా, ఎవరి కోసం చెప్తున్నాడు, ఎందుకోసం చెప్తున్నాడు అని చెప్పాను కదా. దేవుని దయ వల్ల ఆ విషయం పోయి మాట్లాడి రావడం జరిగింది. ఆ విషయమే కూడా ప్రభు కార్యం చేసేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఇలా దేవుని వాగ్దానాన్ని మనం విశ్వసిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆ వాగ్దాన ఫలం అనుభవించేటట్లుగా కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన శోధన కాలంలో కాపాడును గాక. మన దేవుడు కాపాడే దేవుడు. మన దేవుని వలె కాపాడగలిగిన వారెవరు లేరు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడు అని అంటే శోధన. చెప్పండి అందరూ, ఏ కాలం అది? శోధన కాలములో కాపాడే దేవుడు. 11వ కీర్తన 5వ చరణం తీయండి. 11వ కీర్తన 5వ చరణం. యెహోవా నీతిమంతులను పరిశీలించును. చాలు, శోధించును, పరీక్షించును, పరిశీలించును అనే మాటలో పర్యాయ పదాలుగా ఉన్నాయి. అక్కడ చూస్తే దేవుడు నీతిమంతులను పరిశీలిస్తాడు. పాపులను కాదు, దుర్మార్గుల్ని కాదు, దుష్టుల్ని కూడా కాదు. పాపులు ఎలాగా వాడి సంబంధులు, సాతానుగాడి సంబంధులు. దుర్మార్గులు ఎలాగును వాడి సంబంధులు కనుక
ఎవరిని ఆయన శోధిస్తాడు, ఎవరిని ఆయన పరిశీలిస్తాడు, ఆయన ఎవరిని పరీక్షిస్తాడు అని అంటే నీతి మంతులను అని రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేయగలగాలి, ఆ స్థితిని గుర్తిరగలగాలి. మనం ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత భక్తిగా, ఎంత నమ్మకంగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటామో, ఆశపడుతూ ఉంటామో, అంతగా ఏం చేస్తాడంటే ఆయన శోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు, ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, పరీక్ష అనేది లేదా శోధన అనేది ఎవరు ఇష్టపడతారా? ఇప్పుడు మీరు చూడండి, చిన్నపిల్లల్ని స్కూల్కి పంపుతూ ఉంటారు. పంపుతూ ఉంటే వాళ్ళకి వారానికి ఒక టెస్ట్ పెడతారు, వీక్లీ టెస్టు, లేకపోతే మంత్లీ టెస్టు, లేదా క్వార్టర్లీ, తర్వాత హాఫ్ ఇయర్లీ, ఇలా పెడతా ఉంటారు. మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూస్తే, ఏరా ఈరోజు స్కూల్కి ఎందుకు బాగాలేదు, ఏమ్మాయి స్కూల్కి ఎందుకు బాగాలేదు అని అంటే, నాకు కడుపులో నొప్పి, నాకు కాలు బాగలేదు, నా వల్ల కాదు అంటది. అసలు సంగతి ఏంటంటే ఆడ ఎగ్జామ్ పెడుతున్నారు. అర్థమవుతుందా? ఎగ్జామ్ రాయడం ఈ పిల్లకి, చెప్పండి, పరీక్ష రాయడం ఈ పిల్లకి, ఈ అబ్బాయికి ఇష్టం ఉండదు. ఇష్టం లేక ఏమండి, నాకు కాలు నొప్పి అంటారు, లేదా కడుపు నొప్పి అంటారు, లేకపోతే ఇంక అన్ని నొప్పులు కలిసి వస్తాయి ఆ రోజే. అదేవిధంగా మనం గమనిస్తే చిన్నపిల్లలకు ఉండే పరీక్షలు చిన్నపిల్లలకు ఉంటాయి, పెద్దవారికి ఉండే పరీక్షలు పెద్దవారికి ఉంటాయి. దేవుని నమ్మి నడిపించబడుతూ పరలోక రాజ్యం కోసం నేను సిద్ధపడుతూ ఉన్నాను, ఆయన రాకడలో నేను ఎత్తబడాలి, స్వరాన్ని విని రెప్పపాట్లో రూపాంతరం పొంది ఆయనతో నేను యుగాయుగాలు ఉండాలి అని అనుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షలు అనేవి పెడతాడు, శోధన అనేది ఏమంటే అనుమతిస్తాడు, శోధిస్తాడు, ఆయన పరీక్ష చేస్తాడు, పరిశీలన కూడా చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా అది మనం ఇష్టపూర్వకంగా అంగీకరించగలిగే స్థితిలోనికి ప్రభువు నడిపించును గాక. ఆ పరీక్ష అనేది ఇష్టపడరు, పరీక్ష అనేది సామాన్యంగా ఇష్టపడరు, శోధించబడడం అనేది ఇష్టపడరు. ఏమి ఇష్టపడతారు అంటే ఏమండి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, గొప్ప చేయబడాలి, ఘనపరచబడాలి అని ఎంతైనా చెప్పు, ఆమేన్ 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 అంటూనే ఉంటారు. మీరు శోధింపబడుదురుగాక అంటే ఆమేన్ అంటారా? చెప్పలేమండి. మీరు పరీక్షింపబడుదురుగాక అంటే ఆమేన్ అంటారా? నాకెందుకు బాబా ఈ శోధన, నాకెందుకు బాబా ఈ పరీక్ష అని అంటారు. అర్థమవుతుందా? అయితే దేవుడు చూడండి, నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, అర్థమవుతుందా, ఆయన శోధించునుగాక, ఆయన పరీక్షించునుగాక. నన్ను శోధిస్తాడు, నన్ను పరీక్షిస్తాడు, మిమ్మల్ని శోధిస్తాడు, మిమ్మల్ని కూడా పరీక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంతగైతే ఆత్మ సంబంధంగా ఎదగాలనుకుంటున్నావో, ఎంతగైతే దీవించాలనుకుంటున్నావో, అంతగా ఆయన ఏం చేస్తాడంటే శోధిస్తూనే ఉంటాడు, పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తూనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో మీరు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. బాగా గమనించండి, అక్కడ ఆశ కాదు. ఏ ఆశది చెప్పండి? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడను ఉంది. ఆశ పుట్టించేదేమో దేవుడు, దురాశ పుట్టించేది ఎవరో చెప్పండి? సాతానుగాడు దురాశ పుట్టిస్తాడు. ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో, లేదా ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్న వ్యక్తిలో ఆశలు పుట్టించేది దేవుడైతే, దురాశలు పుట్టించేది ఎవడంటే సైతానుగాడు. అంటే సాతానుగాడు కూడా అప్పుడప్పుడు శోధిస్తాడు నిన్ను. వాడు ఎందుకు శోధిస్తాడంటే నిన్ను పాడు చేసేదానికి,
నీ జీవితం నాశనం చేసేదానికి, నీ కుటుంబం అప్పులు పాలయ్యేదానికి, నీ కుటుంబం ముప్ప తిప్పలు పడేటట్లుగా, నీ కుటుంబం నాశనం అయిపోయేటట్లుగా, నీ కుటుంబం ఏమన్నా ఇల్లు ఖాళీ చేసిపోయేటట్లుగా, నీ కుటుంబం నీ ఇల్లు నీ ఉన్న ఆ ఇంటిని అమ్ముకొని పోయేటట్లుగా, నీ కుటుంబం ఏమన్నా ఆ ఊరు విడిచిపోయేటట్లుగా ఆ దుర్మార్గుడు నీ శోధిస్తాడు. అర్థమవుతుందా? సాతానుగాడు శోధిస్తాడు. శోధించకుండా ఏమన్నాడు, వాడు శోధించే శోధనలు వేరుగా ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే వాడు బాగు చేసేదానికి శోధించడు, కానీ పాడు చేసేదానికి శోధిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? చూడండి, అప్పుడప్పుడు చేయాల్సినంతా చేసి సాతానుగాడు శోధించాడన్నానమ్మా. ఎవరంట చెప్పరావండి? చేసిందంతా ఎవరు చేసింది? అర్థమైందా? సాతానుగాడు శోధిస్తాడు. వాడు ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఏమన్నా దేవుడు కూడా శోధిస్తాడు. దేవుడు శోధిస్తే పాడైపోవు. దేవుడు శోధిస్తే నీ జీవితాన్ని నాశనం చేయడు. దేవుడు శోధిస్తే ప్రియమైన వాళ్ళారా, నీ వ్యక్తిగత జీవితంలో ఓ గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన, గొప్ప ఘనత కలగగలిగేటట్లుగా ఆయన శోధిస్తాడు ప్రియమైన వాళ్ళారా. బైబిల్లో ఒక వాక్యం చూపిస్తాం చూడండి. జకర్యా పుస్తకం 13వ అధ్యాయం 9వ వచనం. జకర్యా పుస్తకం 13వ అధ్యాయం 9వ వచనం. అందరూ చదవగలరా? ఇబ్బంది ఏం లేదు, చదవండి. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరుచును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్ర ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు. ఆ వాక్యాలు గమనించి చాలా జాగ్రత్తగా చూడండి. అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరుస్తాను. ఉన్నది ఎక్కడది? చెప్పండి గట్టిగా. ఆ వెండి ఎక్కడున్నది? అగ్నిలోనే ఉంది. అగ్నిలో కాల్తా ఉంటే అందులో నుంచి తీసి ఇక మరలా దేవుడు ఏం చేస్తారంట? ఇంకా శుద్ధపరుస్తారంట. మొదలే తగలబడుతుంది కదయా, మొదలే కాలిపోతుంది కదయా, మొదలే బాధ ఎక్కువైపోయిందయ్యా, మొదలే వేడి ఎక్కువైపోయిందయ్యా, సెగ ఎక్కువైపోయిందయ్యా, కరిగిపోతుందయ్యా అని అంటే, నాకు తెలిసిలేరా అది కరిగిపోయేదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెండిలో నుంచి తీసి మరలా అంటాడు, శుద్ధపరచినట్లు నేను శుద్ధపరుస్తాను. తర్వాత చూడండి, బంగారమును శోధించినట్లు నేను వారిని ఏం చేస్తాను? శోధిస్తా. మరి ఎందుకు శోధిస్తావు ప్రభువా? ఎందుకు పరీక్షిస్తావయ్యా? ఎందుకు శుద్ధపరుస్తావయ్యా అని అంటే ఆయన అంటాడు, అక్కడ ఆ మాట చూడండి, వీరు నా జనులని నేను చెప్పుదును. హల్లెలూయా. ఏం చెప్తాడంట ఆయన? మనం చెప్పుకోవడం కాదు. నేనా దేవుని బిడ్డండి, నేనా దేవుని నమ్ముకున్నానండి, నేనా యేసుప్రభుని నమ్మానండి, 24 సంవత్సరాలు అయిందండి, 32 సంవత్సరాలు అయిందండి అని మనం చెప్పుకోవడం కాదు. హల్లెలూయా. దేవుడు నీ గురించి నా గురించి చెప్పును గాక. ఏమని? వీరు నా జనం, నేను ఏర్పరచుకున్న జనం, నా స్వకీయ సంపాద్యం, లోకములో నుంచి, పాపములో నుంచి, చీకటిలో నుంచి నేను విడిపించి వీరిని నా కొరకు నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్తాడంటే ప్రియమైన వారు. ఎప్పుడు? చెప్పండి గట్టిగా. శోధించబడిన తరువాత, శుద్ధపరచబడిన తరువాత, పరీక్ష రాసిన తరువాత, పరీక్షించిన తరువాత ప్రియమైన వాళ్ళరా దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. ద్వితీయోపదేశకాండం 8:2 కూడా గమనించండి. ద్వితీయోపదేశకాండం 8:2 గమనించండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, డిలే తీసే, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరం నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని, హల్లెలూయా,
ఆ వాక్యంలో చూస్తే శోధిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని శోధిస్తాడు. ఎందుకు తెలిసిన పాడు చేసేదానికి కాదు, నీ పేరు తుడిచిపెట్టుకుపోయేదానికి కాదు, నీ జీవితం లేదా నీ కుటుంబం నామరూపాలు లేకుండా పోయేదానికి కాదు, ఊరు విడిచిపెట్టి పోయేదానికి కాదు. దేవుడు నిన్ను ఎందుకు శోధిస్తాడా అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆజ్ఞలను నీవు గైకొంటావో లేదో అర్థమవుతుందా? ఆ తర్వాత నీ హృదయములో ఏముందో, నీ హృదయములో ఏముందో అంటే, దేవుడెవరో మన హృదయాల్ని పరిశీలన చేస్తాడా లేదా? ఆయన అంతరంగ ఎదలోతులో దాగి ఉన్న సమస్తాన్ని ఎరుగుతాడా లేదా? ఎరిగి ఉన్నాడా లేదా? ఎరిగి ఉన్నా సరే ఆయన అంటాడు, నీ హృదయంలో ఉన్నది నేను తెలుసుకోవాలరా. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి ఏం చేస్తున్నారు చెప్పండి. ఆ మాట వస్తే రాదని చెప్పేసి ఆయన చూస్తా ఉంటాడు, శోధనలోకి తీసుకొని వచ్చి నేను శోధించి నేను పరీక్షిస్తా. ఆ పరీక్ష మధ్యలో ఆయన ఆజ్ఞలను గైకొంటావా లేదా? వాక్యం చెప్పినట్లుగా నువ్వు చేస్తావా లేదా? వాక్యం వింటున్నావు, ఆ వాక్య ప్రకారమైన జీవితం జీవిస్తావా లేదా అనేది ఆయన ప్రియమైన వాళ్ళరా తెలుసుకునేదానికి, నీ హృదయంలో ఉన్న తెలుసుకునేదానికి ఆయన ఏం చేస్తాడు, నిన్ను శోధిస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. శోధన వచ్చినప్పుడే, పరీక్ష వచ్చినప్పుడే రియాలిటీ లైఫ్ కనిపిస్తుంది. పరీక్షకు లోనైనప్పుడే ఏమన్నా శోధింపబడినప్పుడే ఏమన్నా లోపల గూడు కట్టుకుని ఉంటుంది, అది బయటకు వస్తుంది, ఆ జీవితం బయటకు వస్తుంది అనమాట. అందుకని దేవుడు శోధిస్తాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వారు, మన వ్యక్తిగత జీవితంలో ఆయన శోధించిన ఆ శోధనలో జయం పొందుదుము గాక, జయం పొందుదుము గాక. శోధనకి మనం నిలిచిన వారంగా నడిపించబడుదుము గాక. ఆ పరీక్షకు మనం నిలిచిన వారంగా నడిపించబడుదుము గాక. ఆ పరీక్షలో, ఆ శోధనలో నువ్వు నిలవగలగాలి, నేను నిలవగలగాలి. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? ఆయన అంటాడు, శోధనలో నేను నిన్ను కాపాడేదను. నువ్వు తొట్టిల్లిపోకుండా, నీ వ్యక్తిగత జీవితం పాడు దెబ్బగా మార్చబడకుండా, దేవునికి దూరం అయిపోకుండా, దేవుని సన్నిధికి దూరం అయిపోకుండా ఆయన ఏం చేస్తాడు, నిన్నేం చేస్తాడంట, కాపాడుతాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ కార్యం ఒక్కొక్కరి జీవితంలో ప్రభు చేయును గాక. హల్లెలూయా. చూడండి, నీవు జయం పొందిన దానిలో ఆయన నిన్ను శోధించడు ఎప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను, నేను జయం పొందాను అనుకో, జయం పొందిన దానిలో దేవుడు నన్ను ఎప్పుడు శోధించడు. నువ్వు ఎప్పుడైతే ఏ విషయంలో అయితే అపజయం పొందుతూ ఉంటావో, ఏమంటే ఫెయిల్ అయిపోతూ ఉంటావో, ఆ విషయమే ఆయన్ని శోధిస్తాడు. ఎందుకని? బలం పొందుకోవాలి అని, మరలా నువ్వు పాస్ కావాలి అని. ఫెయిల్ కావడం ఆయన చిత్తం కాదు, ఆయన ఇష్టం కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మీరు చూడండి, పిల్లలు మనం పంపుతూ ఉంటాం, 10th క్లాసు రాశారు, మొత్తం మీద ఫెయిల్ అని వచ్చింది. ఆ ఫెయిల్ అని వస్తే దేంట్లో ఫెయిల్ అయ్యాడు? ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు, లెక్కల్లో ఫెయిల్ అయ్యాడు, సోషల్లో ఫెయిల్ అయ్యాడు, తెలుగు పాస్ అయ్యాడు, తర్వాత చెప్పండి హిందీ పాస్ అయ్యాడు, తర్వాత ఇంకోటి ఏది ఉందే, సైన్స్ పాస్ అయ్యాడు అనుకో. ఇప్పుడు పాస్ అయిన రాపిస్తారా? చెప్పరామండి, పాస్ అయిన సబ్జెక్ట్ రాస్తారా మీరు? రాయరు. ఈ మధ్య కొత్తగా పెట్టారనుకోండి, ఏదది బెటర్మెంట్ అని, ఇంకొంచెం ఎక్కువగా మార్కులు సంపాదించుకుందామని పాస్ అయిన కూడా రాస్తున్నారు. కాదన్నట్లే, మంచిదే, ఇంకా మంచిదే కదా, ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి. అదేవిధంగా దేవుడు కూడా నువ్వు పాస్ అయిన విషయంలో కూడా శోధిస్తే ఇంకా ఎక్కువగా నీ జీవితంలో జయం పొందుదువుగాక. హల్లెలూయా. ఏ విషయంలో అయితే నువ్వు అపజయాలు పాలైపోతూ ఉంటావో, అపజయాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటావో, ఆ విషయంలో ఆయన నీకు జయం దయచేయాలని కోరుకున్నవాడే ఆశపడి ఆయన ఏం చేస్తాడంటే ఆ విషయం నీకు పరీక్ష పెడతా ఉంటాడు, నిన్ను శోధిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ శోధనకు నిలవాలి, ఆ శోధనలు నువ్వు జయాన్ని పొందాలి. నిత్యముగా నా ప్రభువును అనుగ్రహించును గాక. హల్లెలూయా. శోధించేవాడు ఆయనే, శోధనలోంచి విడిపించేవాడు చెప్పండి, పరీక్షించేవాడు ఆయనే, పరీక్షలో నుంచి జయాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే, సమస్తం ఆయనే చేయును గాక. బైబిల్లో ఒక మాట చూడండి, యోబు పుస్తకం 7వ అధ్యాయం 18వ వచనం.
ప్రతి పగలు నీవతని దర్శింపనేల, ప్రతి క్షణమున నీవతని. ఎప్పుడంటే గట్టిగా చెప్పండి, ఎప్పుడు? ప్రతి క్షణం, సెకండ్ శోధిస్తాడు ఆయన, నిమిషం శోధిస్తాడు, గంట శోధిస్తాడు, ప్రతి రోజు శోధిస్తాడు. అర్థమవుతుందా? సంవత్సరాలు కూడా శోధిస్తాడు ఆయన. దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు అయితే అనుగ్రహించి ఉన్నాడో అన్ని సంవత్సరాలు కూడా ఆయన శోధిస్తానే ఉండవచ్చు. అక్కడ రాయబడిన మాట ప్రకారం ప్రతి క్షణమున నీవు అతనిని శోధింపనేలా. ప్రతి క్షణమున ఎందుకు శోధిస్తావు ప్రభువా? వాడి జీవితం ఏంటయ్యా? నీటి మీద బుడగలాంటిదయ్యా, ఆడు మట్టి అయ్యా, మట్టితో తయారు చేయబడినోడికి మట్టి బుద్ధులే కదా ప్రభువా ఉండేది అని అన్నా. దేవుడు అంటాడు, నాకు తెలీదా? నేను కదా చేసింది, నిన్ను మట్టితో చేసింది, నాకు తెలీదా? నీలో మట్టి బుద్ధులు ఉంటాయి, నాకు తెలీదా? నాకు తెలియంది నాకు చెప్తావేంటో నువ్వు? కొత్తదేమన్నా చెప్పావా? అంత తెలిసిందే కదా. అయినా సరే నేనేం చేస్తాను చెప్పండి గట్టిగా, ఆ శోధన కాలములో మనల్ని కాపాడునుగాక. హల్లెలూయా. అప్పుడప్పుడు అంటూ ఉంటారన్నా, ఇదిగో అన్నా ఈ శోధన పోయిందనుకుంటే, ఈ బాధ పోయిందనుకుంటే ఇంకొకటి వచ్చిందన్నా, అది పోయిందనుకుంటే ఇంకొకటి వచ్చిందన్నా, ఇది పోయిందనుకుంటే ఇంకొకటి వచ్చిందన్నా, అసలు అర్థమే కాలేదన్నా. ముందుకు అడుగు వేయాలో వెనక్కి అడుగు వేయాలో అర్థమే కావట్లేదన్నా. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి, అడకత్తిరిలో పోక చెక్కలాగా నా జీవితం ఉందన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా అనేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రియమైన వారరా. అయితే దేవుడు అంటాడు, ఆయన ఆ శోధనలో నేను నిన్ను, చెప్పండి గట్టిగా, నేను నిన్ను కాపాడతాను, నీవు కాపాడబడతావు అని ప్రభు తెలియజేస్తున్న మాటలు గుర్తిరుగుదువు గాక. హల్లెలూయా. మనందరికీ తెలిసిన మాటలే, సమయాన్ని బట్టి మీకు జాగ్రత్తగా వినండి, తెలియజేస్తా. మొదటిది ఆదికాండం 22:1. ఆదికాండం 22:1 అందరు తీయండి. అందరు తీస్తారా? ఆదికాండం 22:1. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని. గమనించండి, విగ్రహారాధికుడిగా ఉన్న అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే పిలుపుకు లోబడి బయలుదేరి వచ్చాడు. చూపించే దేశానికి ప్రయాణాన్ని కట్టాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. తర్వాత ప్రియమైన వాళ్ళరా, దేవుడు అతగాన్ని ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థితిని కలుగు చేశాడు. సంతానం లేని పోవడనై పోగుచున్నానే అని అనుకుంటూ బాధపడుతూ ఉంటే సంతానం కూడా ఇచ్చాడు. రోజులు గడవగా దేవుడు అంటాడు, అబ్రహాం ఎవరు తెలుసునా? నా స్నేహితుడు. హల్లెలూయా. అబ్రహాం ఎలాగా మారాడు? ఒకప్పుడెవరు విగ్రహారాధికుడు, ఒకప్పుడెవరు దేవునికి దూరస్తుడు, ఒకప్పుడెవరు ఏమండి విగ్రహారాధన చేస్తూ చుట్టూ తిరుగుతున్న వ్యక్తి, సూర్యుడికి చంద్రుడికి నమస్కారం చేస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు.